ఒక్కరు కూడా, అది ఎలాంటి వర్గం అయినా ఎలాంటి వర్గమైన సంబంధం లేదు, ఈ తత్వాన్ని తెలుసుకున్న తర్వాతే శరీరాన్ని విడిచిపెట్టాలి. లేకపోతే ఆ శరీరానికి 84 లక్షల జీవరాశుల్లో ఎవరికి దొరకని అదృష్టమైనటువంటి వరం మానవ జన్మ మనందరికీ దొరికింది. సో ఇంత గొప్ప వరాన్ని పొందిన మనం ఏం తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చామనేది మనం తెలుసుకోవాలి. సో భగవద్గీత అదే చెబుతుందండి, శ్రీమద్ భాగవతం కూడా అదే రహస్యాన్ని చెప్పింది. ఒక్కొక్క శ్లోకమే చెప్తాను మీకు. శ్రీమద్ భగవద్గీత ఒకటే శ్లోకం చెప్పింది, అదే శ్లోకం అదే అర్థం. శ్రీమద్ భాగవతం అంటే 18 పుస్తకాలు ఉంటాయి, 12 స్కందాలు చదవాలంటే మన వయసు సరిపోద్ది అనమాట. అంత పెద్ద తత్వాన్ని కృష్ణుడు అందులో పెట్టారు, ఆది గురువు కృష్ణుడు అనుకున్నాం అందరికీ. సో ఏమిటా తత్వం అంటే శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం లాస్ట్ శ్లోకం అనమాట. అది ఏం చెప్తుంది అంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఈ శ్లోకాన్ని భగవద్గీత చరమ శ్లోకం అంటారు. చరమ శ్లోకం అంటే మొత్తం భగవద్గీత ఉన్న 701 శ్లోకాలను చదివేస్తే ఎంత అర్థాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావో అంత అర్థం అంతా కూడా ఈ ఒక్క శ్లోకంలో పెట్టారు భగవద్గీతలో. అది సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంటే సర్వధర్మాలు నువ్వు పక్కన పెట్టు అంటే అటువంటి పని చేసి మారేయడం కాదని కాదు, కృష్ణుని తెలుసుకో, నువ్వు మాం ఏకం శరణం వ్రజ, నన్ను తెలుసుకో. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద. ఎక్కడ పిలుస్తున్నాం, ఎక్కడ యానంలో పిలుస్తున్నాం, భగవంతుడు వింటున్నాడు ఖచ్చితంగా. ఇక్కడే ఉన్నారు స్వామి, ప్రతి ఒక్కరి మనసులో పరమాత్మగా ఉన్నారు. ఆ పక్కన ఉన్న పరమాత్మ